అందరికీ తెలుగు వస్తుంది కదా? రైట్. ఎందుకంటే మనకు తెలుగు రాపింగ్ ఏం రాదు, అందుకని చెప్పేసి రైట్. మనం ఇక్కడ పోస్తాం. ఒక నిమిషం. రైట్ సార్, మొదలు పెడదామండి. ఇంతకీ మీరు అందరూ ఏం చేస్తున్నారు? జాబులు చేస్తున్నారా, లేదంటే వ్యవసాయం చేస్తున్నారా, ఏదైనా హౌస్ వైఫ్సా, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్స్. లేదు సార్, మామూలుగా ప్రస్తుతానికి స్టడీ కంప్లీట్ చేయని జాబ్ కోసం ఇచ్చేస్తున్నారా? రైట్, ఓకే. అయితే మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను. మీరు వినియోగించుకుంటే ఈరోజు మనిషి ఎంత సంపాదిస్తే కనీసం హ్యాపీగా ఉండొచ్చు చెప్పండి? ఎంత సంపాదిస్తే ఇప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తే చింతపల్లిలో కనీసం హ్యాపీగా మంచి ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని హ్యాపీగా తిరుగుతూ రేపు పొద్దున మీ పిల్లల్ని మన స్కూల్లో కాలేజీల్లో చదివించుకోవడానికి ఈరోజు నెలకి ఎంత ఆదాయం వస్తే సరిపోతుంది? ఏంటండి? సరిపోదు. కానీ కనీసం అడ్జస్ట్మెంట్ అంటే కనీసం ఈ రోజుల్లో కొంచెం చూడండి, ఆల్రెడీ మన చుట్టుపక్కల ఒక మంచి ఇల్లు కట్టుకున్న వ్యక్తిని, కారులో తిరిగే వ్యక్తిని చూస్తుంటాం. కొంచెం రిచ్ పీపుల్ అంటాం కదా, వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారు యావరేజ్గా? కొన్ని మినిమం ఈ రోజుల్లో బతకొచ్చు. ఓకే, రైటా. ఒక కారు మీద అది తిరగాలంటే కనీసం ఒక 50,000 కావాలి. ఇంకా పిల్లల్ని ఒక మంచి కాలేజీలో అంటే ఇప్పుడు వైజాగ్లో మంచి కాలేజ్ అంటే ఇది బాగా ఫీజు ఎక్కువ ఉండదు. మంచిది చెడ్డ పక్కన గీతం ఫీజు ఎక్కువదే కదా, ఆ సంవత్సరానికి 6 లక్షల ఫీజు. కాబట్టి అలాంటి కాలేజీల్లో మన పిల్లలు చదివించాలంటే నెలకు 1 లక్ష అయినా ఉండాలి కదా, లేకపోతే కష్టం. అందుకే ఇప్పుడు నేను చెప్పే అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే రేపు డిసెంబర్ వరకు నన్ను నమ్మి మీరు కనుక పని చేయగలిగితే నేను ఎలా చెప్తాను అలాగే చేస్తే డిసెంబర్ తర్వాత ప్రతి నెల మీ అకౌంట్లో నెలకు 1 లక్ష రూపాయలు వచ్చేలానే చెప్తాను. కొంత దీనికైనా డబ్బులు కట్టాలంటే ₹1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను, ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎలాగో చెప్తాను. ఈ బిజినెస్లోకి రాకముందు నేను ఏం పని చేసేవాడిని అంటే ప్లంబర్గా పనిచేసేవాడిని. చదువుకొని ఉద్యోగం లేక చివరికి ఏ ఉద్యోగం దొరకకపోవడం వల్ల ప్లంబర్గా పనిచేసేవాడిని. అలాంటిది ఈరోజు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఈ బిజినెస్ కంటిన్యూ చేయడం వల్ల స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో నాకు ఈరోజు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే నెలకి 5, 6, 7 లక్షలు ఇన్కమ్ వస్తుంది నెలకి, సంవత్సరానికి కాదండి. ఓకేనండి. దాంతోపాటు ఈ కారు ఇచ్చింది కదా, పోయి నెల 17వ తారీఖున ఇంకో కారు కూడా ఓపెన్ చేశాను. దాని ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కారు వచ్చింది. ఈ కంపెనీ ఇచ్చింది. ఈ బిజినెస్లోకి రావడం వల్ల విశాఖపట్నంలో 2 ఇల్లు కొన్నా, 60 లక్షలకు ఇల్లు కొన్నాను, ఒక స్థలం కొని ఇల్లు కట్టాను. ఓకేనండి. ఈరోజు నా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ప్లంబర్గా ఉండి ఆ రోజు నాకు 10,000 ఇన్కమ్ వచ్చినప్పుడు చిన్న ఎలిమెంటరీ స్కూల్లో 20,000 ఫీజు అడిగితే వెనక్కి వస్తాను చదివించలేక. అలాంటిది రోజు నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం ఒకటే కాదండి, వాళ్ళకి ఏ హోటల్ కావాలంటే హోటల్ తీసుకెళ్తున్నాను, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనివ్వగలుగుతున్నాను. ఈరోజు మనందరం బ్రతికేది దేనికోసం అంటే పిల్లల కోసమేనండి. ఈరోజు మీ పెళ్ళిళ్ళు కాకపోతే మీ తల్లిదండ్రులు బ్రతికేది మీకోసమే. ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఉంటే వాళ్ళ కోసమే. ఫైనల్గా మనకి జీవితం అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత డ్యూటీ నుంచి పిల్లలను చూస్తే లేదా మీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తే వాళ్ళకి భవిష్యత్తు కనబడుతుంది. ఎందుకంటే మన భవిష్యత్తు మనం కష్టపడేది అంతా దేనికోసం అంటే మన పిల్లలు బాగుండాలని, వాళ్ళు బాగా పెంచుకోవాలని. దానికి ఏం కావాలంటే డబ్బు కావాలి. మరి ఈరోజు ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు అనే విషయానికి వస్తే 100కి 90% మంది ఎవరు ఆరోగ్యంగా లేరండి. ఎందుకు కారణం అంటే పండించే విధానం సరిగా లేదు, వాడుకునే వస్తువులు మంచివి కాదు, వాతావరణం పొల్యూట్ అయిపోయింది, అందువల్ల జబ్బులు వస్తున్నాయి. మనం ఏమంటున్నామంటే మనిషి భూప్రపంచం మీద ఆనందంగా గడపడానికి ప్రాముఖ్యమైనవి 2. ఒకటోది ఆరోగ్యం, రెండోది ఆదాయం. చెప్తుండాలి మీరు కూడా కొంచెం ఓకేనా? ఆదాయం 2 ఉంటే ఏ మనిషి అయినా భూమి మీద సంతోషంగా బతకగలుగుతారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనిషి అనేది సంతోషంగా బతకడం కష్టమండి. ఓకేనండి. మరి ఇవి 2 ఉండాలంటే ఈరోజు బయట ప్రపంచంలో లేవు. ఈ 2 ఒక దగ్గర ఉంటాయంటే అసలు ఉండవు. ఎందుకంటే మనిషి ఆరోగ్యం కోసం పోరాటం చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు హాస్పిటల్కి. డబ్బు పోతే ఆ వస్తువులు అంటే ఏ వస్తువులు? ఇంట్లో సబ్బులు పేస్ట్లు అవనివ్వండి, బ్యూటీ కాస్మెటిక్స్ అవనివ్వండి, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన అవనివ్వండి, లేడీస్ సంబంధించిన అవనివ్వండి, అన్నీ అంత దొరుకుతాయి. 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కొని వాడుకుంటే ఈరోజు మీరు బయోస్ వాడుతున్నారు. పేరు మీద 6 సంవత్సరాల పిల్లలు వాడకూడదని రాస్తుంటారు. మీరు కావాలని ఇంటికి వెళ్ళి చూడండి. ఎందుకు అలా అనుకున్నట్టే కదండి. ఈరోజు మనం వంట నూనె కొనుక్కుంటున్నాం, సన్ఫ్లవర్ అనుకున్నాం, రిఫండ్ అనుకుంటున్నాం. యాజ్ పర్ థియరీ ప్రకారం మిల్లు దగ్గరికి వెళ్ళి కిలో మీరు ఏదైనా గుళ్ళు ఇస్తే వేరుశనగ కానీ సన్ఫ్లవర్ గింజలు కానీ ఇస్తే 1/2 కేజీ నూనె వస్తుంది. మరి సన్ఫ్లవర్ గింజలు కేజీ ఎంత అంటే 2,000 ఉన్నాయి. మరి సన్ఫ్లవర్ నూనె ఎంత అంటే మనకు వచ్చేది 100-120. అది సన్ఫ్లవర్ నూనె ఎందుకు అవుతుంది? తెలియక సన్ఫ్లవర్ అని కొనుక్కొని వాడుకుంటున్నాం. వేరుశనగ నూనె ₹100 తయారవుతుందండి. ఈరోజు మనం వాడే వస్తువులన్నీ కూడా బయట వాడేవి
కెమికల్ వస్తువులు వాడుతున్నాం, అందుకే మనకు జబ్బులు వస్తున్నాయి. సింపుల్ అంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి సింపుల్ సెట్గా, మరి ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు ఏదైతే షాప్లో కొనుక్కునే వస్తువులు ఉన్నాయో ఆ షాప్ని మన కంపెనీ పేరు ఉందండి ఇక్కడ వెస్టేజ్. ఈ వెస్టేజ్ అనేటువంటి కంపెనీకి మార్చుకుంటే మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోవచ్చండి. ఇంకా మీరు జీవితంలో హాస్పిటల్ మెట్టెక్కాల్సిన అవసరం లేకుండా బ్రతకొచ్చు. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మీ షాప్ని వెస్టేజ్ షాప్కి చేంజ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇదేనా మరి కొత్తగా మీరు చేసే పని అంటే ఏం కాదు. నేను చెప్పలేదు కదా, మీరు సబ్బులు పేస్టులు షాంపూలు కొనడం మానేశారా? ఎక్కడో దగ్గర కొంటున్నారు, వాడుతున్నారు. అక్కడ మీకు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? అక్కడ కూడా ఫ్రీగా అవ్వట్లేదు. పోనీ ఎక్కడైనా మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నామా? ఇక్కడ ఫ్రీగా ఇస్తామట్లేదు. కాకపోతే అక్కడ ఎందుకు కొనకూడదు, ఇక్కడ ఎందుకు కొనాలో ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే అక్కడ కొనుక్కుంటే జబ్బులు వస్తాయి, ఇక్కడ కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది. లేదంటే కలకాలం బతికేసి భూమి మీద ఏం చేస్తామంటే మీరు అక్కడే కొనుక్కోవచ్చు. అది ఎవరు బలవంతం చేయరు. ఎందుకంటే ఎవరు రోజు మీ ఇంటికి వచ్చి నేను మా పేస్ట్ వాడినా మా సబ్బు వాడినా అని చెప్పలేను కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవాలి. ఓకేనండి. మరి ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఆరోగ్యం వస్తుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. రెండోది, బయట కొనుక్కోవడం వల్ల మీరు చాలా లాస్ అవుతున్నారు. ఇప్పుడు నేను ప్లాన్ చెప్తే మీకు చాలా అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ మీరు కొనుక్కోవడం వల్ల కొనుక్కునే వస్తువుల మీద 50% ఆదా జరుగుతుంది. అంటే సగం రేటుకే ఇస్తారు. ఇప్పుడు కిరాణా షాప్లో ఏదైతే కొన్నారో దాంతో పోల్చుకుంటే ఇక్కడ సగం రేటుకే కొనవచ్చు. మూడోది, ఇక్కడ ఆదాయం కూడా వస్తుందండి. ఆదాయం కూడా ఎలాగ వస్తుందో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు బయట మీరు కొనుక్కునేటప్పుడు ఎక్కడైనా కొనుక్కునేటప్పుడు దాని మీద ఏదైతే రేట్ ఉందో ఆ రేటుకే మీరు కొనుక్కుంటారు. ఓకేనండి. ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకే కొనుక్కుంటారు. ఇప్పుడు ఎంఆర్పి రేట్ 100 రూపాయలు ఉందనుకోండి, 100కే కొనుక్కుంటారు. మరి ఈ కంపెనీలో మీకు ఫ్రీగా ఇక్కడ మెంబర్షిప్ ఇస్తారండి. ఐడి నెంబర్ ఇస్తారు. ఈ ఐడి నెంబర్ ఇవ్వడం వల్ల ఇక్కడ మీరు కస్టమర్ కాదంటే ఇక్కడ మీరు వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఇప్పుడు మీకు కిరాణా షాప్ ఉందండి, లేదా డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది, ఆయన డిస్ట్రిబ్యూటర్ కదా, అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు మీరు. మరి ఆయన డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే అక్కడ 5 లక్షలు 10 లక్షలు పెట్టాడు. మరి ఇక్కడ మీరైనా డిస్ట్రిబ్యూటర్ అవ్వడం డబ్బులు కట్టాలంటే 0, ₹1 కట్టొద్దు. ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం. ఓకేనండి. ఈ ఫ్రీ మెంబర్షిప్ వల్ల ఎంఆర్పి మీద కొనేటప్పుడే మీకు ఎంత తగ్గించేస్తున్నారంటే 10 to 20% తగ్గిస్తున్నారు. మరి ఈ వస్తువులు ఎంతకాలం మనిషి వాడుకుంటాడు అంటే, ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అంతకాలం వాడుకుంటాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఎంతకాలం వాడితే చచ్చిపోయే వరకు వాడుతూనే ఉంటాడు కదా. అయితే ప్రతి నెల కొనాలి. ప్రతి నెల కొనేటప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే 2వ తారీఖు నుంచి మీరు ఇక్కడ 18వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు ఇంకొక 10% ఎక్స్ట్రా ఇస్తానండి. టోటల్ ఎంత పర్సెంట్ ఇస్తుందండి? 30%. అంటే 1000 రూపాయలు పట్టుకొని మీరు ఇక్కడికి వస్తే కంపెనీ మీరు 1300 సరుకులు ఇంటికి పట్టుకెళ్ళండి అని చెప్తుంది. అంటే ప్రతి 1000 రూపాయల మీద మీకు అదనంగా 300 సరుకులు ఇస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తుంది. ఒక మనిషి లేదా ఒక ఇంటి వ్యక్తులు నెలకు 1000 కొంటారా? ఎంత పేదవాడైనా 3, 4, 5 వేలు ఈజీగా వాడతారు. ఆ వస్తువులన్నీ ఇక్కడే కొంటారంటే మీకు సగం రేటుకే ఇస్తానండి. అది ఎలాగో చూద్దామండి. దానికి కండిషన్ ఏంటంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుక్కోవాలి. అలా కొనుక్కుంటే మీకు సగం రేటుకే ఇస్తానంటుంది. ఎలాగ ఇస్తుందో చూద్దాం. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారండి. ఈ ఆఫర్ క్రైటీరియా ఏంటంటే నెలకి మీరు 3000 రూపాయలు దాటి వస్తువులు కొనాలి. 3000 రూపాయలు దాటుకుంటే ఇక్కడ మీకు 100 పాయింట్లు ఇస్తుంది. ఈ విధంగా 4 నెలలు కొనాలి. 4 నెలలు నెలకు 3000 రూపాయలు దాటుకుంటే 4 నెలలు కలిపి ఎంత కొన్నారండి? ఎంత కొన్నారు మేడం? 12,000 మీరు కొన్నారు. 12,000 మీరు కొంటే మీకు అర్థమైందో లేదు చూద్దాం. ఇక్కడ 1000కి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారు అనుకున్నా మనం? ఎంతండి? పైన చూసుకోపీ కొట్టండి. ఎగ్జామ్లో చూసుకోపీ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ చూసుకోపీయే కొట్టాలి. ఓకేనా? ఎందుకంటే అక్కడ చూసుకోపీ కొడితే డెవర్ అవుతాం, ఇక్కడ చూసుకోపీ కొట్టకపోతే డెవర్ అవుతాం. ఎందుకంటే ఎవరు డెవలప్ అయ్యారో అవి చూసి అలా మనం కూడా డెవలప్ అయిపోవాలి. ఇక్కడ 1000కి ఇక్కడ ఎంత ఇస్తున్నారని చెప్పాను? 300 ఫ్రీగా వస్తువులు ఇస్తారని చెప్పాను. ఇప్పుడు 4 నెలలకి కలిపి మీరు ఎంత కొన్నారు? 12,000. అంటే ప్రతి 1000కి ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 300 వచ్చాయి. అంటే 12,000 కొంటే ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చుంటాయి మీకు? 12,300 సరుకులు ఫ్రీగా వచ్చుంటాయి. అవునా కదా? 12,300 అంటే ఎంత అంటే 12 × 300 అంటే ఎంత వచ్చాయి? ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయి? 3,600 సరుకులు మీకు ఫ్రీగా వచ్చాయి. ఎన్ని సరుకులు కొన్నందుకు? 12,000 కొన్నందుకు 3,600 ఫ్రీగా వచ్చాయి. ఎన్ని నెలలు కొన్నారు ఇలాగా? మొత్తం 4 నెలలు అయిపోయిన తర్వాత కంపెనీ మిమ్మల్ని మెచ్చి మీ క్రమశిక్షణ మెచ్చి 10 నెలల 14 లోపు కొన్నారు కాబట్టి నెలకి ఎంత కొన్నారండి? 3,000 కదా. మళ్ళీ మీకు ఒక 3,000 రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తుంది. మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయి? 6,600 ఫ్రీగా వచ్చాయి. పోనీ ఆ 600 తీసేద్దాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. మీరు కూడా లెక్కడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకే రౌండ్ ఫిగర్ చేస్తున్నారు. 600 తీసేసాను, 6,000 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 4 నెలలకి కలిపి మీరు 12,000 కొంటే మళ్ళీ వెనక్కి ఎంత ఫ్రీగా ఇచ్చాడు?
6,000 ఇచ్చేసాడు. అప్పుడు ఎంత కొన్నట్టండి? అంటే 12,000 రూపాయల వస్తువులు 6,000కే వచ్చాయంటే ఎంత పర్సెంట్ వచ్చింది? 50%. నేను చెప్పిన 50% వచ్చిందా లేదండి? ఓకేనా? ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో వస్తువులు కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది. ఎంత ఆదా చేస్తున్నాం? 50% ఆదా కూడా జరుగుతుంది. ఇప్పుడు కిరాణా షాప్లో మీరు కొనుక్కుంటే ఈ ఆదా ఇవ్వడం, కిరాణా షాప్లో కొనుక్కుంటే మీకేం వస్తుందంటే జబ్బులు వస్తాయి. ఓకేనండి? హార్ట్ అటాక్లు, పారాలసిస్లు, రకరకాల జబ్బులు రావడం కారణం అదే. మరి ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదా వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి? ఆదాయం. మీకు ఏం చెప్పాను? 4 నెలలు, రేపు డిసెంబర్ వరకు నాతో ప్రయాణం చేయండి. అది చాలా స్మార్ట్గా చెప్తాను. నేను చెప్పింది చాలా ఈజీగా ఉందని నిర్లక్ష్యంగా తీసుకుంటారు, అందుకే చాలామంది డెవలప్ అవ్వరు. నేను చెప్పింది సీరియస్గా తీసుకొని ఈ 4 నెలలు పనిచేస్తే ఆఫ్టర్ డిసెంబరు మీకు ఎవ్రీ మంత్ మీ పిల్లలు కూడా నెలకు ₹1,00,000 వచ్చే అవకాశాన్ని నేను చూపిస్తాను. చూద్దామండి. కనీసం 4 నెలలు చేయమంటున్నాను. ఈ 4 నెలల్లో పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కొండలు పిండి చేయాల్సిన అవసరం లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు జాబ్ చేసినట్టు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు డెవలప్ అవ్వడానికి 3 పాయింట్లు చెప్తానండి. ఈ 3 పాయింట్లు పాటిస్తే 4 నెలల్లో మీ భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. ఒకటోది ఏంటి? బిజినెస్లో అతి కష్టమైన పని ఏంటంటే ప్రతి నెల మీ ఇంటికి కానీ సామాన్లు కొనుక్కొని మొహం కడుక్కోవడం, స్నానం చేయడమే. కష్టమా ఈజీయా? ఏంటంటే ఎంతకన్నా ఈజీ పని ఇంకోటి ఉందా భూమి మీద? లేదు కదా. చేయగలమా చేయలేమా? ఒకటో దాంట్లో మీరు పాస్ అయ్యారంటే రెండో దానికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే ప్రొడక్ట్లు వాడిన తర్వాత బాగున్నాయని అనిపించిందో ఆ విషయాన్ని ఎంతమంది చెప్పాలంటే ఎంతమందికి అండి? అంటే ఈ భూమి మీద మీకు కనీసం తెలిసిన వాళ్ళు, ఇంకా బాగా చెప్పాలంటే మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు 6 తెలిసిన వాళ్ళు ఉండాలి. ఈ బిజినెస్లో మీరు 1,00,000 సంపాదిస్తారు. ఉన్నారా 6? ఉంటే సక్సెస్ అయిపోవచ్చు. చూద్దాం. ఇప్పుడు 6 చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుందంటే మహా అయితే 1 గంట చాలు. కానీ నేనేమంటానంటే ఆవేశం వద్దు, పనికొచ్చే వ్యక్తులు కావాలన్నాం. అంటే పనికొచ్చే వ్యక్తులు అంటే అర్థం ఏంటంటే మీరు 1,00,000 అనగానే ముందుకు వచ్చి నా పిల్లల భవిష్యత్తు వాళ్ళకి కనిపించి ముందుకు వచ్చి వాళ్ళు కూడా పని చేసే వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వాళ్ళు కాబట్టి 1 నెల టైం తీసుకోండి. నిజంగా చెప్పాలంటే 6 5 నిమిషాలు జాయిన్ చేస్తారు. మీరు నెలకంటే 100-200 మంది జాయిన్ చేస్తారు. మనకు కొంతమంది వద్దు. 6 జాయిన్ చేయండి. పనికి వచ్చే వ్యక్తులు జాయిన్ చేయండి. 1 నెలలో జాయిన్ చేయండి. రెండో పని ఏంటంటే వీళ్ళు 6 1 నెలలో జాయిన్ చేసి కొనిపించడమే. ఓకేనండి? ఒకటో పని మీరు కొనుక్కున్నారు, రెండోది 6 జాయిన్ చేసి కొనిపించారు. ఇప్పుడు 6 జాయిన్ చేస్తే మీకు ఏమైనా బెనిఫిట్ రావాలి కదా, పని చేస్తారు కదా, నోటు మాట అన్న పనే కదా. ఈరోజు మీరు అనుకుంటున్నారు మరి ఇదే పని నేను డిమార్ట్కి వెళ్ళి కొనుక్కోవడం అందరికీ చెప్తున్నాను, అడేమనుకోవట్లేదండి. నిజానికి మిమ్మల్ని వాడు ఆడుకుంటున్నాడు. మీరు కల్కి సినిమాకి వెళ్ళి వచ్చారు, కల్కి సినిమా డైరెక్టర్ కానీ లేదా సినిమా హీరో ప్రభాస్ కానీ అందరికీ ప్రసాద్ చేయమని చెప్పాడేంటి, చేసాం. కానీ డబ్బులు మాత్రం రావట్లేదు, మనకి పని చేసాం మనం. అదే పని ఇక్కడ చేస్తే కంపెనీ నుంచి మీకు ఎంత వస్తుందంటే ఎంత వచ్చిందండి? ₹1,000 గిఫ్ట్ వస్తుంది. మరి ఇన్ని రోజుల నుంచి, 2 సంవత్సరాల నుంచి మీరు కొన్నారు, ఇప్పుడు ఇచ్చారు ఎవరైనా? జస్ట్ ఇక్కడ 6 జాయిన్ చేయగానే ₹1,000 గిఫ్ట్ వచ్చింది కదా. ఈ ₹1,000 గిఫ్ట్ ఒక మీటింగ్ పెట్టండి. 3వ పని, ఒకటోది మీరు కొన్నారు, రెండోది 6 కొనిపించారు, మూడోది ఒక మీటింగ్ పెట్టి, ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి రోడ్డు మీద ఉన్నాం, మనకు ఒక ఆఫీస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం స్పెషల్ పర్సన్ కాబట్టి ఈరోజు మనకు అందుబాటులో లేడు. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి ఇలా 6 కూర్చోబెట్టి మీరు 6 ప్రొడక్ట్స్ కొన్నారు కదా అని అడగండి. కొన్నామంటారు, డిస్కౌంట్ వచ్చిందా? వచ్చింది. ప్రొడక్ట్స్ బాగున్నాయా, రిజల్ట్ ఉన్నాయా అంటే బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్తారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్ట్లు ఎలా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పాను, మీకు చెప్పినందుకు నాకు ఎంత వచ్చింది, మీకు కూడా ₹1,000 కావాలని అడగండి. ఎవరైనా కావాలంటారు వద్దంటారా? వద్దు అని ఎవరు భూమి మీద అయితే అంటారు, ఎందుకంటే డబ్బు ఎవరు చేయదు, అందరికీ కావాలి. ఇప్పుడు నేనేం పని చేశానో మీరు కూడా అదే పని చేయండి. మనం ఏం చేస్తే వెయ్యి వచ్చింది, 6 జాయిన్ చేస్తే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక్కొక్కరికి 1000 రావాలంటే ఒక్కొక్కరు ఎంతమంది తీసుకురావాలి? జస్ట్ ఒక్కొక్కరు 6 చొప్పున తీసుకురావాలి. ఇది మీటింగ్ పెడితేనే సాధ్యమవుతుందండి. 6 ఎంతమంది అయ్యారండి? 2వ నెలలో 36 మంది తీసుకొస్తే 6కి ఎంత వచ్చింది? 1000 వచ్చింది. అప్పుడు మీ అకౌంట్లో కంపెనీ ఎంత వేస్తుందంటే ఎంత వేసిందండి? 10,000. జస్ట్ రెండో స్టెప్లోకి వచ్చేసరికి 10,000 వచ్చింది. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మీరు సాధారణంగా ఈరోజు ఏజెన్సీలో కూడా సరైన అవగాహన లేక, పనులు లేక మరి సిటీలకు వెళ్ళి 10,000 12,000కి చాలామంది పని చేసుకుంటున్నారు. మరి ఈ పని చేస్తే ఎక్కడుంటే మీరు 10,000 సంపాదించుకోవచ్చు కదా. తర్వాత డ్యూటీ చేసినప్పుడు ఈ నెల డ్యూటీ చేస్తే 10,000 వచ్చింది అనుకోండి, వచ్చే నెలలో డ్యూటీ చేయకపోతే జీతం ఇస్తారా? మరి ఇక్కడ వీళ్ళు ఎంతకాలం మొహం కడుతారు? చచ్చిపోయే వరకు కడుతారు. స్నానం, మొఖం ఇవన్నీ కామనే కదా. వాళ్ళు బ్రతికినంతకాలం వస్తువులు కొంటారు ఆరోగ్యం కోసం. వాళ్ళు బ్రతికినంతకాలం మీ అకౌంట్లో ఎంత పడుతుంది? ఎక్కడితో ఆపేసినా 10,000 పడిపోతుంది. మరి దీనికోసం నేను డ్యూటీ చేసామా? ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టండి. మీటింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీటింగ్ పెట్టి 36 మందిని 6 కూర్చోబెట్టి ఇప్పుడు 6 నమ్మేలా 6కి 36 మందికి ఏం చూపిస్తారంటే తల ఒక 1000 వచ్చిందని చూపిస్తారు. అప్పుడు మీరేం చూపిస్తారు? 10,000 వచ్చిందని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ టార్గెట్ 36 మందికి ఏమనిపిస్తుంది అంటే మేము ₹1,000 అలా సంపాదించుకోవాలి, మేము 6 తేవాలని వీళ్ళు అనుకుంటారు.
ఈ 6 అనుకుంటారు మాకు 10,000 రావాలంటే మా కింద ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు చెక్ మేము ఇప్పించాలని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు మళ్ళీ మీటింగ్ వినడం వల్ల 36 మంది తల ఒక 6 తెస్తే మనిషి 6 216 మంది అయ్యారు 3 నెలల్లో. 3 నెలల్లో 216 మంది వస్తే 36 మందికి 1000 వస్తుంది, 6కి 10,000 వస్తుంది. మీకు 3 నెలలు ఎంత వస్తుందంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. ఎన్నో నెలలు వచ్చిందండి? 50,000 నుంచి 1,00,000 వచ్చింది కదా. మళ్ళీ మీటింగ్ పెట్టాం, మళ్ళీ ఇదే సిస్టమ్ చూపించాం, మళ్ళీ కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా తల ఒక 6 తెస్తే 1,296 మంది వస్తారు. 4 నెలల్లో మీ చెక్ ఎంత అంటే 5 నుంచి 10 లక్షలు వస్తుంది. దీంట్లో మీరు ఏం రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి? పోనీ ఎవరితో రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టించారా? పోనీ అవసరం లేని వస్తువు నేను కొనమని చెప్పానా? మీ ఇంటికి ఏం అవసరం ఏ కొనమన్నారు. ఇప్పుడు చూద్దామండి, 4 నెలలు పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాం, ఇంకా పని చేయొద్దు, చూద్దాం మ్యాజిక్ ఎలా ఉంటుందో. ఎన్ని నెలలు చేసాం? 4 నెలలు అయిపోయింది కదా. ఈ 4 నెలలకి మన దగ్గర టోటల్ ఎంతమంది వచ్చారంటే 1,555 మంది, 1,600 మంది అనుకుందాం. ఇప్పుడు 5వ నెలలో కొత్త వాళ్ళు వస్తారా అంటే వస్తారు, మీరు ఆపడం మీ వల్ల కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, నా వ్యాపారం ఎక్కడో జరుగుతూనే ఉంటుంది. తెలంగాణలోనో కర్ణాటకలోనో ఒరిస్సాలోనో ఆంధ్రాలోనో ఎక్కడో దగ్గర బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా వీళ్ళతోనే ప్రతి నెల మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం. ఎంతమంది వచ్చారండి? 1,600 మంది. ఎవరింటి కావాలి ఎంత కొనుక్కుంటారు? ఇక్కడ 3,000, 4,000, 5,000 ఈజీగా కొంటారు. అలా కొనుక్కుంటే మీ చెక్ ఎంత అంటే 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుంది నెలకి. ఇప్పుడు అన్ని సందర్భాల్లో మనం పిల్లల్ని వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని చదివిస్తాం. ఉద్యోగాలు వస్తాయా? కీడెంచి మైలేస్తాం. పోనీ అలా కూడా ఆలోచిద్దాం. ఇందులో మనం అనుకున్నట్టు జరగలేదు, అంతా అనుకున్నట్టు జరగలేదు. ఇందులో సగమే వర్కౌట్ అయిందండి. సగం అంటే ఎంత? 1,600 సగం అంటే ఎంత? 800 మందే కొనుక్కుంటున్నారు. పోనీ సగం మంది కొనలే. కొంతమందికి రకరకాల డౌట్లు ఉంటాయి. ఇదంతా చైన్ సిస్టమ్ అని ఒకరు అంటారు, ఇదంతా లింక్ సిస్టమ్ అని ఒకరు అంటారు. ఎంతమంది కొనకపోతే ఏమవుద్ది అంటే అన్ని డౌట్లు మనకే వచ్చేస్తుంటాయి మొదలెట్టక ముందే. ఓకేనండి, అందుకే సగం నరికేసాను చైన్. 1,600 సగం అంటే ఎంతమంది అండి? 800 మంది కొనుక్కున్నా మీ చెక్కు 4 నుంచి 6 లక్షలు తగ్గదండి. లేదండి, అందులోనూ సగం మందే కొంటున్నారు. 800 సగం ఎంతండి? 400 మందే కొనుక్కున్నా మీ చెక్కు 3 నుంచి 4 లక్షలు తగ్గదు, 2 నుంచి 4 లక్షల మధ్యలో వస్తుంది. లేదండి, ఇప్పుడు నేనేమన్నానంటే యావరేజ్గా ఒక 200, 300 మంది కనుక కొనుక్కుంటే ప్రతి నెల మీ అకౌంట్లో 1,00,000 వస్తుంది. అయితే మనం 1,600 మంది కోసం ప్రయత్నం చేస్తే ఓ 300, 400 మంది ఈజీగా నిలబడిపోతారు. దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పనులు ఇక్కడ. ఒకటోది, ప్రతి నెల మీరు కొనేసుకోవాలి, ఎవరు కొన్నా ఎవరు కొనకపోయినా. ఎందుకంటే ఈ భగవంతుడు ఫస్ట్ మీకు ఏదైనా మేలు చేయాలంటే ఫస్ట్ మీరు మంచి వాళ్ళే ఉండాలి. ముందు మనం ఇక్కడ నమ్మకస్తులు అయితే మనకు మంచి టీం వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి నెల మీరు కొనుక్కోవడానికి డిసైడ్ అయిపోయి మీ ఇంటిని ఆరోగ్యంగా కాపాడుకోండి. రెండోది, మీరు జాయిన్ చేసిన 6 వ్యక్తులు ప్రతి నెల మీలాగే తయారు చేయాలి, అంటే ప్రతి నెల కొనాలి. మూడోది, వారానికో లేదంటే నెలకో ఒక మీటింగ్ మనం పెడతాం. ఆ మీటింగ్కి మీతో పాటు మీ 6 తేవాలి. ఇప్పుడు మీరు ఏం చేశారో అదే మీ 6 చేస్తారు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? కొనుక్కుంటారు. మీరు మీటింగ్ 6 తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంతమంది తీసుకొస్తారు? వాళ్ళు 6 తీసుకొస్తారు. ఇక్కడ ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే అందరికీ డబ్బు వస్తుంది. కానీ ఈ పని మీరు అందరూ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారా చేయట్లేదు? బయట మరి ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? నేను చెప్పలేదు కదా, మీరు స్నానం చేయలేదు, మొహం మానేలేదు, అయినా ఎక్కడో దగ్గర వస్తువులు కొంటున్నారు, వాడుతున్నారు. మరి మీకు డబ్బులు ఏం రావట్లేదు. డబ్బులు రాకపోగా ఇప్పుడు ఏమంటున్నాం, ఒకప్పుడైతే మన తాతలు 120, 130 సంవత్సరాలు బతికారు, హాస్పిటల్ లేకుండా. చనిపోయేటప్పుడు ఆరోగ్యంగా చనిపోయారు. కానీ ఇప్పుడు 50-60 బతకడం కష్టం అని ఎందుకు అనుకుంటున్నాం? ఏ కారణాలు? వాడే వస్తువులు మంచివి కాదు, వంట నూనె మంచిది కాదు, వాడే సబ్బులు మంచివి కాదు, వాడే పేస్టులు మంచివి కాదు, వీటి వల్ల జబ్బులు వస్తాయి. మరి ఎందుకు డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కోవడం అని నేను చెప్పేది. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకొని సీరియస్గా, ఎందుకంటే వినడం కాదండి, విన్న తర్వాత దీన్ని ఆచరణలో పెట్టాలి. చాలామంది మనకి మత పెద్దలు చెప్తుంటారు, అది మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని పక్కన పెడితే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం చెప్తారు? మంచి చెప్తారు. కానీ ఎందుకు మరి లోకం అంతా ఈరోజు చెడిపోతుందంటే మంచి వెనక వింటే ఇదేమైనా ఉంటుందా? ఈరోజు మా అందరూ మంచిగా ఉంటే పోలీస్ స్టేషన్లు ఎందుకు? మనకి ఈరోజు ఈ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే మనుషుల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ప్రపంచంలో క్రైమ్ రేట్ తగ్గుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరూ ఐశ్వర్యవంతులు అవుతారు. మరి పేదవాడు కోటీశ్వరుడు అవడానికి ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా అవకాశం ఉందో చెప్పండి? కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు అవడానికి ఇంక 100 అవకాశాలు ఉన్నాయి. అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అవుతుందని చెప్పేసి జియో రీఛార్జ్ పెంచాడు, కొన్ని వేల కోట్లు మిగిలింది, పెళ్లి ఘనంగా చేసుకున్నాడు. ఎందుకంటే కోటీశ్వరుడు ఇంకా పెరగడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. మనకేం అవకాశాలు ఉన్నాయి? ఇది పేదవాడు కోటీశ్వరుడు అవడానికి ఒక అవకాశం. ఇది పోనీ ఎవరికైనా అవసరం లేని వస్తువు అంటే అందరికీ అవసరమైన వస్తువులు. అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి డబ్బున్నా కూడా ఆరోగ్యాన్ని ఎలాగైనా కొనుక్కోగలుగుతాడు. ఎందుకంటే అంబానీ వాళ్ళ అబ్బాయి పుట్టుకతోనే హెల్త్ ప్రాబ్లంతో పుట్టాడు, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి అలా బ్రతికించుకుంటారు. ఎప్పుడు చనిపోతారో తెలియదు. కానీ మనకు అదే ప్రాబ్లం వస్తే
మనం భరించలేము. కాబట్టి మన ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఫస్ట్ ఈ షాపుకి మార్చుకుంటే 100% మీ ఇంట్లో జబ్బులకి అవకాశమే లేదు. జీవితంలో మీరు హాస్పిటల్ మెట్టకుండా బ్రతుకుతారు. దాంతోపాటుగా ఈరోజు మనం పిల్లల్ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు కష్టపడి చదివిస్తే రోడ్డు మీదకి వెళ్తే అవకాశాలు లేవు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం, దీనికి పోటీ ఏం లేదండి. ఎవరైనా చేయొచ్చు, మీ ఇంట్లో మీరు చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. ప్రతి ఇంట్లో అందరికీ అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకోండి. ఈ అవకాశం ఎలా తీసుకోవాలో మేడం చెప్తారు. అవకాశాన్ని తీసుకొని ఓకేనండి, ఈ ఐడి నెంబర్ ఫ్రీగా మీకు వస్తుంది. ఆ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే వస్తువులు కొనుక్కొని ఎంతమంది జాయిన్ చేస్తారంటే 6 జాయిన్ చేయండి. ఈ 6 సామాన్లు కొనిపించండి. ఒక మీటింగ్ పెట్టండి, మళ్ళీ మేము వస్తాం. ఈసారిలా కాకుండా సడన్గా వచ్చాం కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ తీద్దాం ఇక్కడ, లేదా మీటింగ్ హాల్ ఏదైనా ఉంటే అక్కడ తీద్దాము. మీకు డేట్ అనౌన్స్ చేస్తాము. ఆ రోజున మీరు అందరూ తలో 10 ఓకేనండి, అలా తీయండి. ఓకేనండి, తెస్తే మీటింగ్ చేసామనుకోండి 3-4 నెలల్లో మన భవిష్యత్తు ఎందుకు మారదు. ఇక్కడ మా టార్గెట్ ఏంటంటే కనీసం ఈ 1-2 సంవత్సరాల్లో కనీసం ఒక 120-150 కార్లు ఓపెన్ చేయాలని టార్గెట్తో ఉన్నాను. అది అందరికీ అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ప్లంబర్గా పనిచేసుకునే వాడికి స్విఫ్ట్ కార్ ఇచ్చింది, BMW 75 లక్షల కార్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నాకు BMW కార్లో ఒక ప్లంబర్ తిరిగే అవకాశం ఉంటుంది లైఫ్లో. అలాంటిది రోజు దానికి ₹1,00,000 సంపాదించాలని మీకు చెప్తున్నాం కదా. ఈరోజు నేను ₹1,00,000 ఈఎంఐ కడతాను నా కారు, నెలకు 1,00,000 దాని ఈఎంఐ. ఓకేనండి, కాబట్టి మీకు 1,00,000 సంపాదించుకోమని చెప్తాను. ఈఎంఐ కట్టే స్థాయికి తర్వాత వెళ్ళొచ్చు. ముందు 10,000 వస్తే 1,00,000 వస్తుంది, 1,00,000 వస్తే ఆ తర్వాత మీరు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. కాబట్టి ఈ బిజినెస్లో చాలామంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓకేనండి, ఆడపిల్లలు, అలాగే ఒక ఆవిడైతే 4వ తరగతి చదువుకుంది, 2వ తరగతి చదువుకుంది, ఆయాగా పనిచేసి స్కూల్ ఆయాగా బీబీ మేడం అని చెప్పేసి. మరి ఈరోజు చెక్ ఎంత అంటే 4.5 లక్షలు 2 సంవత్సరాల్లో. చూడండి, అలాగే ఈ బిజినెస్లో నెలకి 1,68,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఉన్నాడు. అన్లిమిటెడ్ ఇన్కమ్, మీకు ఎంత కావాలనుకుంటే అంత ఉంది. ఇది మహాసముద్రం లాంటిది. కాబట్టి మీరందరూ ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ప్లే స్టోర్లోకి వెళ్ళి మంది వెస్టేజ్ అని కొడితే వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాంతో రెఫరెన్స్ ఐడి ఇస్తారు, ఐడి తీసుకోండి. ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొనుక్కున్న తర్వాత 6 మెంబర్స్ జాయిన్ చేయాలి. 6 మెంబర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక మీటింగ్ జాయిన్ చేసి కొనిపించిన తర్వాత ఒక మీటింగ్ ఏం చెప్పాలి వాళ్ళకి. మనం మరి స్టార్ట్ చేసాం, మిమ్మల్ని జాయిన్ చేశారు కదా, మీరు కూడా మరి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తలో 10 మంది తెచ్చుకోండి. మనం సార్ని పిలుద్దాం, సార్ వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఒక మీటింగ్ మనం డిసైడ్ చేసుకుందాం. నెలకు ఒక మీటింగ్ పెడదాం. ప్రతి నెల ఇక్కడ ఒక 10,000, 20,000, 30,000 సంపాదించుకునే వ్యక్తిని విస్తారంగా తయారు చేద్దాం. అంటే పేదరిక నిర్మూలన అనేది చేసేద్దాం. ఒక మంచి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ డెవలప్ అవ్వడానికి మీరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ.